ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది. కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈ రోజు కూడా మనమే ముంగటున్నాం. ఇవాళ కూడా మనమే 5-6 వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ 5,000 ఓట్ల ముంగటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపులతోని బొబ్బలతోని కాలు పట్టుకొని కడుపుల తలబెట్టి ఓట్లు దొబ్బిన వాళ్ళందరూ వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు కాంగ్రెస్ నుంచి. వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు, మన ఉండదు. అక్కడ సొప్పదండ్ల సానుభూతి ఉండదు, మానకొండల సానుభూతి ఉండదు, వేములవాడల సానుభూతి ఉండదు, హుస్నాబాద్ల సానుభూతి ఉండదు, మన్ను కూడా ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది ఈసారి? అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు, ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, ఏమాయే అని అడుగుతారు. ఏం మాటలు చెప్పిండు అని మీరు అనొచ్చు. నేనేం విమర్శ చేస్తలేను, నేను గుర్తు చేస్తున్నాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటంబడిన విందాం. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? రైతులు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఉండ్రి, అర్జెంటుగా పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా కడతా అన్నాడు. ఒక్కసారి ఏమేమి చెప్పిండు? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎమ్మెల్యే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, జనవల్ల డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకట్లేదు. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరూ ఎమ్మెల్యే మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల 4,000 ఇస్తాం. మా పెద్దలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. గిన్ని కథలు చెప్పారు, గిన్ని కథలు. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిర్రా, ఫోల్డర్ ఇచ్చిర్రా? ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి. ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టపోయి ఇంట్లో మొత్తంలో చీకటి అర్ర ఏదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి అల్మారాలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసి చూడకూడదు. అంతేనా? తీసి చూస్తారా? చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తెరుగుని నేను చెప్తాను. అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది తీరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద? పుస్తకం నీరు అందరు జర్రా చూపెట్టురు, పుస్తకం చూపెట్టురు, ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రి అందరూ, అందరు చూపెట్టాలి, అందరూ చూపెట్టాలి. తమ్ముళ్ళు మిత్రులు తెలియక మాట్లాడుతాను, తెలియకే థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో, ఎస్టీ డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో, మైనారిటీ డిక్లరేషన్లో, యూత్ డిక్లరేషన్లో, మహిళా డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను వెట్టలే తమ్మి నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు. మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనవి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420, అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమలాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి విజ్ఞప్తిస్తాను. ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు, సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊకుందామా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఒకసారి పెట్టారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఒకసారి మీ చెవులతో మీరే చూడు. ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టద్దని. అది పెడతావా తమ్మి? మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు
మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టదు 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత కరెంటు నీకు ఇస్తున్నట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి వెలుగు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా 4 నెలల బిల్లు కట్టలేదు. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వేస్తారు, 3వ తారీఖు రిజల్ట్ వేస్తారు, 9 వేలు అయినా 400 బిల్లు 400 బిల్లు ఎవరు కట్టద్దు. ఎవరైతే వెంకటరెడ్డి గారు చెప్పిందో కట్టద్దని మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కస్ లేదు. మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పని ఇంకొక ఆయన చెప్పిండు. అందుకే నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది, సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే ఇవాళ ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే ఇక్కడ కూర్చున్నది 1750 మంది, కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న ఈ రూమ్లో ఉన్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 1969లో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు, ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు. ఇవాళ పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది, బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది. ఒక్క ఆల్ ఇండియా రేడియో ఉంటుండే, అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో. వానికి బుద్ధి పుడితే వారు తెయ్యాలి, లేకపోతే యేసుడు లేదు. అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకు అంటుకున్నది. ఎట్లా ఒకరికొకరు చెప్పుకున్నారు, ఒకరికొకరు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది, మనకు లాభం జరుగుతుంది, మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని, ఏ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి అంటించారు, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఆ తర్వాత మెల్లగా పేపర్లు పెరిగినాయి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, 24 గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి. కానీ ఇవాళ వాటన్నిటిని తలదన్నేది సోషల్ మీడియా. ఇంతకుముందు వినోదన్న చెప్పిండు, ఆ 5 అస్త్రాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, ఈ 5 అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి, పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అంటారు. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. అన్ని నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు, వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలేదు. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు. నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటా పోయారు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా పొరులుకుంటా పోయినరు. వాళ్ళు కూడా అనుకోలేదు మనం లెక్క కడతాం, 420 హామీలు దొరకబడతాం అనుకోలేదు. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమను, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు. ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లలో అంటే, తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ గదేం పదవి, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు. అందుకే అనుభవం లేదు కాబట్టి, అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు, పైసా కూడబెట్టి 7,500 కోట్లు జమ చేసి
70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగు 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 మనం అడుకుంటా వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయింది. అయినాక ఈ రోజు వరకు రైతు బంద్ ఏయనా తెలుస్తలేదు, వద్దా తెలుస్తలేదు. కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు. నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అన్నట్టు దాని పేరు మొన్న చెప్తాడు దావోస్లో. పచ్చి అబద్ధం. రైతు భరోసా చాలా అయ్యిందా? రైతు భరోసా అంటే 15,000 వేయాలి కదా, మరి ఒక పంటకు 7,500 వేయాలి కదా ఒక కాలానికి, వేసిండా మరి? మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లో. నేను ఒకటే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు వాళ్ళు, రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడేది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే పెట్టవా అన్నవాడు నువ్వు చెప్తూ ఉంటాను. రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పు తీసుకో కొట్టే మళ్ళా మాట్లాడి ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం.